హే హాయ్ గైస్, వెల్కమ్ టు డమిరోర్. లాస్ట్ సాటర్డే ఇంట్లో చాలా బోర్డ్గా ఫీల్ అయ్యాను. వీకెండ్ అంతా ఇంట్లో ఉండడం కన్నా ఒక లాంగ్ రైడ్ వేద్దాం అనిపించింది. యాక్చువల్గా లాస్ట్ 1 ఇయర్ నుంచి ఊటీ రూట్లో ట్రావెల్ చేస్తూ మైసూర్ దాటిన తర్వాత వచ్చే బండిపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ని విజిట్ చేయాలనుకున్నా. కానీ కరెక్ట్ టైం కానీ పర్ఫెక్ట్ ఆపర్చునిటీ కానీ దొరకలేదు. రీసెంట్గానే నేను డామినర్ 400 తీసుకున్నాను సౌత్ ఇండియాలో ట్రిప్స్ అన్నీ చేద్దామని చెప్పి. సో అలా లాంగ్ రైడ్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగి ఈసారి టైం కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. అందుకే ఎక్కువ ప్లాన్ చేయకుండా ఆల్మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఊటీ ట్రిప్ ఫిక్స్ చేశాను. ఇప్పుడు నేను ఊటీకి వెళ్ళే రూట్లో వయా బండిపూర్ ఫారెస్ట్ ట్రావెల్ చేస్తున్నాను. ఆనెస్ట్లీ చెప్పాలంటే ఈ రూట్ కోసం నేను చాలా రోజులు వెయిట్ చేశాను. నేచర్కి దగ్గరగా ఫారెస్ట్ రూట్స్ మధ్యలో వైల్డ్ యానిమల్స్ చుట్టూ ఉండగా ఇలా రైడ్ చేయడం అంటే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. సో ఈ జర్నీ మొత్తం నేను బ్లాగ్ చేసింది, రికార్డ్ చేసింది, ఈ రైడ్లో ఏం ఎక్స్పీరియన్స్ వచ్చాయి, నాకు రూట్ ఎలా ఉంది, బండిపూర్ వైబ్స్ ఎలా ఉన్నాయి, ఏ వైల్డ్ యానిమల్స్ నేను చూశాను, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. కంప్లీట్ లాంగ్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఊటీకి వింటర్ సీజన్లో వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తారు. చాలా రేర్గా ఉంటారు సమ్మర్ సీజన్స్లో వెళ్ళే వాళ్ళని అలాగా. బట్ ఐ ఫీల్ దిస్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ వ్యూ. బండిపూర్ రిజర్వ్ ఫారెస్ట్ ఎంటర్ అవ్వకముందు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎక్కడ టైగర్స్, చీతాస్ కనిపిస్తాయేమని చెప్పి. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే డీర్స్, పీకాక్స్ తప్ప ఎక్కువ ఏం కనిపించట్లేదు. జస్ట్ 1 or 2 ఎలిఫెంట్స్ కనిపించాయి అంతే. బట్ అవి చాలా లాంగ్లో ఉన్నాయి, కెమెరా క్యాప్చర్ అవ్వలేదు. లిటరల్లీ బండి పక్కన ఫోటో తీద్దామన్నా ప్యాక్ అయిపోతుంది భయ కింద, ఏ వైల్డ్ యానిమల్ వచ్చేస్తుందని చెప్పి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటిదాకా నేను కొన్ని ఘాట్ రోడ్స్ ఎక్స్ప్లోర్ చేశాను, లైక్ అరకు ఘాట్ రోడ్, డియోమలి అండ్ బనజంగి, విచ్ ఆర్ నియర్ టు విశాఖపట్నం బికాస్ ఐ స్టే దేర్. కానీ ఊటీ ఘాట్ రోడ్ కంపారిటివ్లీ చాలా పెద్దగా ఉంది. ఐ గెస్ 30 to 34 హెయిర్ పిన్స్ ఉన్నాయి. సో వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా పెద్దదే. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బండిపూర్ రూట్లో ఎవరైతే బైక్ మీద ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళకి 6 తర్వాత ఎలో లేదు. ఊటీకి నేను అన్ఎక్స్పెక్టెడ్గా ట్రావెల్ చేస్తాను కాబట్టి అక్కడ రెసిడెన్స్ కూడా ఏం చూసుకోలేదు, ఎక్కడ స్టే చేయాలి అని. లైక్ నైట్ డిన్నర్ ప్లాన్ చేసుకుంటాను కదా, ఆ టైంలో చుట్టుపక్కల ఏవైనా డార్మిటరీస్ కానీ ఏవైనా హోటల్స్ కానీ ఉంటే అప్పుడు బుక్ చేసుకొని వెళ్ళి స్టే చేస్తాను. ఈ ట్రిప్ మేజర్గా ఊటీ మొత్తం కవర్ చేద్దామని కాదు, అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని జస్ట్ ట్రావెల్ పర్పస్ కోసమే. మేబీ ఇఫ్ టైమ్ సఫైజ్ రేపు ఎర్లీ మార్నింగ్ దొడబెట్ట పీక్ ఒకటి విజిట్ చేస్తాను. గార్డెన్స్ కానీ లైక్ లేక్స్ కానీ విజిట్ చేయండి. అండ్ ఐ రిటర్న్ బ్యాక్ టు బెంగళూరు అగైన్. లాంగ్ డెస్టినేషన్స్లో సోలో రైడ్స్ చేయడం అంటే సాహసమే చెప్పాలి. కంపారిటివ్లీ సోలో రైడ్సే చాలా బాగుంటాయి గ్రూప్ రైడ్స్ కంటే, కోఆర్డినేషన్ అవసరం లేదు. వెల్కమ్ టు డమిరోర్. ఎగ్జాక్ట్లీ టుడే నేను ఊటీలో ఉన్నాను. దిస్ ఈజ్ మై అన్ఎక్స్పెక్టెడ్ రైడ్ ఫ్రమ్ బెంగళూరు టు ఊటీ. వీకెండ్ దొరికింది కదా, చిల్ అవుదాం అని చెప్పి బైక్ వేసుకొని ఊటీ వచ్చేసాను. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ కాబట్టి నేను బుకింగ్స్ ఏం ప్లాన్ చేసుకోలేదు. సో బట్ ఐ గాట్ ఏ బెస్ట్ బుకింగ్ హియర్ ఎట్ ఐ గాట్ ఏ బెస్ట్ స్టే హియర్ ఎట్ బైకర్ స్టాప్. ఇవి జస్ట్ లైక్ కాటేజెస్ అండ్ డార్మెటరీస్ ఉన్నాయి ఇక్కడ. పర్ పర్సన్కి జస్ట్ బైకర్స్కి అయితే 800 ఛార్జ్ చేస్తున్నారు. ఫర్ రెస్ట్ ఆల్ హూ కమ్స్ ఇన్ కార్ ఆర్ ఎనీ అదర్ ట్రాన్స్పోర్ట్ దే ఆర్ ఛార్జింగ్ 1000 rupees. ఇట్స్ క్వైట్ గుడ్, నాట్ దట్ బ్యాడ్. అండ్ మోర్ ఓవర్ మీకు ఇక్కడ వాటర్ బాటిల్స్ అవి 1 liter వాటర్ బాటిల్స్ దొరకవు. ఊటీలో ప్లాస్టిక్ బ్యాన్ అంట. ఓన్లీ 1 liter గ్లాస్ బాటిల్స్ అండ్ 5 liters ప్లాస్టిక్ బాటిల్సే దొరుకుతాయి మీకు. నౌ ఐమ్ మూవింగ్ టు దొడబెట్ట పీక్. అది విజిట్ చేసిన తర్వాత డైరెక్ట్లీ బెంగళూరు. వింటర్లోనే కాదు సమ్మర్ సీజన్లో కూడా రెస్ట్ ఆఫ్ ద సిటీస్ కంటే ఇక్కడ చాలా కూల్ క్లైమేట్ ఉంది. నెక్స్ట్ టైం ఊటీ విజిట్ చేస్తే పక్కా ఇక్కడ ప్లేస్ అన్ని కవర్ చేస్తాను. ఇక్కడ నుంచి కోనూరు జస్ట్ 20 kilometers, బట్ టైం సరిపోవట్లేదు, సో అందుకే కవర్ చేయలేకపోతున్నాను. ఊటీలో చాక్లెట్ ఫ్యాక్టరీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, లైక్ చాక్లెట్ షాప్స్ అండ్ అవుట్లెట్స్. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అవైలబుల్గానే ఉన్నాయి. నిన్న నైట్ నేను బిర్యానీ, షవర్మా తిన్నాను. ఎర్లియర్ ఊటీ హిల్ స్టేషన్ కదా, ఇంత పెద్దగా ఉండదేమో అని అనుకున్నాను, బట్ నా అసంప్షన్స్ అన్నీ రాంగ్. కంపేర్డ్ టు అరకు, పాడేరు, ఆల్ ద ఏజెన్సీ ఏరియాస్, ఊటీ ఈజ్ వెరీ బిగ్గర్. ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది, లైక్ కంటిన్యూస్లీ జనాలు తిరుగుతూనే ఉన్నారు. అండ్ నాకు మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ అనిపించింది రూమ్స్. నిన్న 2 to 3 హోటల్స్ తిరిగాను, బట్ ఎక్కడ రూమ్స్ అవైలబుల్గా లేవు. ఇఫ్ అవైలబుల్ ప్రైసెస్ చాలా హై ఉన్నాయి.
సో ఎవరైతే దొడబెడ్డ పిక్ ప్లాన్ చేస్తున్నారో పార్కింగ్ కొంచెం చూసుకొని పార్క్ చేసుకోండి, ఎదర్ కార్స్ ఆర్ బైక్స్. ఊటీ నుంచి దొడబెడ్డ పీక్ రావాలంటే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది. నేను ఫ్యూ బస్సెస్ కూడా చూశాను. కార్స్ అండ్ బైక్స్ సంగతికి వస్తే ఇక్కడ పార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఒక 200 to 300 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ ఉంది. మనం పీక్ రీచ్ అయిపోతాం. అక్కడి నుంచి మనకి టోటల్ 3 స్టేట్స్ని కవర్ చేయొచ్చు, లైక్ వ్యూ, కేరళ, తమిళనాడు అండ్ కర్ణాటక. 400 రూపీస్ లాస్. ఎస్పీ దగ్గర నుంచి ఆర్డర్స్ అంట నాకు క్రోమ్లో చూపించారు. ఐ డోంట్ నో వెదర్ దట్ ఈస్ జెన్యూన్ ఆర్ ఫేక్ యాజ్. ఊటీ పైకి వెళ్ళడానికి యూజ్ చేసిన రూట్ రిటర్న్ అలవ్ లేదు. ఓన్లీ TN-43 లైసెన్స్డ్ వెహికల్స్ మాత్రమే అలవ్ ఉంది. వాళ్ళు వేరే రూట్ సజెస్ట్ చేశారు. మళ్ళీ 6 కిలోమీటర్స్ ఘాట్ పైకి వెళ్ళి అక్కడి నుంచి 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. సో అంత దూరం ఏం ట్రావెల్ చేస్తానంటే ఆ ఆఫీసర్కి నాకు 200 రూపీస్ ఇస్తే ఇదే లాస్ట్ చెక్ పోస్ట్, మేము వదిలేస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ ఫర్ మీ, ఇక్కడ చాలా వెహికల్స్ని కూడా ఆపేశారు. నా దగ్గర కెమెరా చూసి కెమెరా రికార్డింగ్ ఆఫ్ చేయమని చెప్పారు. సో అక్కడ కంప్లీట్ సినారియో నేను రికార్డ్ చేయలేకపోయాను. కాకపోతే ఐ ట్రై టు టేక్ ఫ్యూ వీడియోస్. మళ్ళీ క్యామ్ ఆన్ చేసి కొన్ని వీడియోస్ తీశాను. సో అవి నేను నెక్స్ట్ క్లిప్లో యాడ్ చేస్తాను. 17/36 దగ్గర ఉన్నాను. ఇక్కడ పోలీస్ మనీ ఛార్జ్ చేస్తున్నారు. లైక్ ఇవి ఊటీకి వెళ్ళడానికి రూట్ అయితే ఇదే, కాకపోతే కిందకి వెళ్ళడానికి మాత్రం ఈ రూట్ కాదు, వేరే రూట్ నుంచి వెళ్ళాలి. అది మళ్ళీ 90 కిలోమీటర్స్ మీరు ట్రావెల్ చేయాలి. మాకు ఒక 200 ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తే ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు మీరు అని చెప్పి మా దగ్గర 400 రూపీస్ ఛార్జ్ చేశారు. ఐ హ్యావ్ ద ప్రూఫ్ యాజ్ వెల్. లెట్స్ సీ ఇఫ్ గవర్నమెంట్ టేక్స్ ఎనీ. రికార్డింగ్ స్టాప్ చేశారు తీసుకోకూడదని చెప్పి. ఓకే, దిస్ ఈస్ ద ప్రూఫ్. 400 రూపీస్ పే చేస్తున్నారు. 2 పోలీస్కి ఈచ్ వన్ 200. యా, దిస్ ఈస్ ద మొబైల్ నెంబర్. ఎం గోపాలన్. सर वन वे मेन रोड अल्ल वन वे रोड गूगल मैप्स अपन साटा काम करना चालू पर सुधरे दयवेटी वेयर शुड आई नेविगेट नाउ मेन रूट लो मैं 7 किलोमीटर होता है 6 किलोमीटर बैक हाईवे रोड मिलता है कई कार नडुवट्टुम ओनली लोकल पीपल लोकल ओके थोड़ा साइड करते हैं How many kilometers from here? 7 kilometers Talukunda sir. Talukunda right. Oh main road. I car Gudalur. That's the main road. Okay, okay. I'll go. Yeah, basically I came in the route which Google Maps showed, but they seems like it's a wrong route. సేమ్ అలాగే అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వెహికల్స్ అన్నిటిని ఇక్కడ స్టాప్ చేసేస్తున్నారు. ఇదే లాస్ట్ చెక్ పోస్ట్ అని చెప్పి కింద నుంచి వెహికల్స్ మాత్రం పైకి అలౌ చేస్తున్నారు, కానీ అదర్ స్టేట్ వెహికల్స్ని ఎక్సెప్ట్ తమిళనాడు 43 వెహికల్స్ ఏదైతే లైసెన్స్ రిజిస్టర్ అయి ఉంటాయో ఆ వెహికల్స్ ఒకటే అలౌ చేస్తున్నారు. సో ఈ వీడియో నేను రికార్డ్ చేసేటప్పటికి ఇక్కడ వాయిస్ ఓవర్ నేను ఇవ్వట్లేదు, తర్వాత ఎడిటింగ్లో యాడ్ చేశాను. సో వచ్చిన వెహికల్స్ అన్నిటిని ఇక్కడ స్టాప్ చేసి అక్కడ బ్యాక్ సైడ్ ఉన్న చెట్టు దగ్గర పార్క్ చేయమంటున్నారు. అక్కడికి వెళ్ళిపోయి మొత్తం స్టోరీ అంతా చెప్తున్నారు. ఇలాగా ఎస్పీ ఆర్డర్స్ వచ్చాయి, వెహికల్స్ కిందకి వెళ్ళలేదు, సో మీరంతా నాకు మనీ ఇస్తే మేము వదిలేస్తానని చెప్పి, సో నేను దానికి అగ్రీ అయ్యి ఇక్కడికి వచ్చాను. సో ఇతనే నన్ను మనీ డిమాండ్ చేసింది.
लेकिन अभी ये रोड से जाएंगे दूसरा रोड जाएंगे దూసరా రోడ్ లాంగ్ అవుతా హై. సో ఎగ్జాక్ట్గా అదే టైంలో ఇక్కడ వెనకతల ఆ పర్సన్ చెప్పేసాడు కెమెరా రికార్డ్ అవుతుందని చెప్పి. ఇలా ఆఫర్ का मेरे पास सिर्फ 400 ही कैश है फोन पे. ओके फोन पे ओके कैमरा फर्स्ट वो ऑफ है. क्या वो कैमरा ऑफ है? ये ऑफ है, रिकॉर्डिंग नहीं है. ये